హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక గాయత్రి అలాగే నవీన్ ఇద్దరు కూడా మాధవ ఇంటికి భోజనానికైతే వస్తారు. ఇక మాధవ అయితే గాయత్రి అలాగే తన భర్త నవీన్కి ఇద్దరికి కూడా ప్రేమగా భోజనాన్ని వడ్డిస్తాడు. అలాగే వాళ్ళతో పాటు నారాయణ కూడా కూర్చుంటాడు. ఇక నారాయణ అయితే గాయత్రిని చూస్తూ, గాయత్రి, నువ్వు మీ అమ్మని ఎలా ఒప్పించావే ఇక్కడికి రావడానికి? ఇక్కడికి వస్తే మీ అమ్మ అస్సలు ఒప్పుకోదు కదా అంటూ ఇక నారాయణ అడగడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా గాయత్రి అయితే, మా అమ్మని అడగాల్సిన అవసరం నాకేముంది, ఈయన అడిగాను, ఈయన వెళ్దామన్నారు అంటూ ఇంకా గాయత్రి చెప్పిన మాటలకి అందరూ కూడా సంతోషిస్తారు. ఇక నవీన్ అయితే కొంతసేపటి తర్వాత ఇంకా గాయత్రి వైపు అలాగే మాధవ వైపు చూస్తూ, చూడండి, నేనొక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను, మీరేమనుకోనంటే అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా మాధవ అయితే, అడగండి, దేని గురించి అని అంటుంటే, మీరు తప్పుగా అపార్థం చేసుకోను అంటేనే అడుగుతాను అని అనడంతో ఒక్కసారిగా ఇక చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా ఒకరికొకరు, ఏంట్రా వీడు ఏదో అడుగుతాను ఏమీ అనుకోవద్దు అంటున్నాడు, కొంపతీసి గాయత్రి అన్నయ్య ప్రేమించుకున్న సంగతి వీడికి తెలిసిపోయిందా? ఇప్పుడు ఏదో సినిమాలో లాగా వీడిప్పుడు గాయత్రిని అన్నయ్యకి త్యాగం చేస్తాడా అన్నట్టుగా ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఉన్న మహాలక్ష్మి, చిచి, నోరు ముయ్యండి, అసలు ఏం మాట్లాడుకోవాలో మీకు అస్సలు తెలియదు కదా, అసలు ఆయన దేని గురించి మాట్లాడతాడో తెలియకుండా ఇలా మీలో మీరే చెవులు కొరుక్కుంటూ అపార్థంగా నీచంగా మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా అంటూ ఇంకా గాయత్రి అయితే ఇద్దరికి గడ్డి పెడుతుంది. ఇక ఇంతలో మాధవ అయితే, అడగండి, అడుగు తమ్ముడు అని చెప్పి ఇంకా నవీన్ని అడగడంతో, మరేం లేదు, మీరందరూ గాయత్రికి బావ వరుస అవుతారు, పైగా మీరు చూడటానికి కూడా బాగున్నారు, మరి గాయత్రిని మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక గాయత్రి కూడా పొరబోతుంది. ఇంకా వెంటనే గాయత్రికి మంచినీళ్ళిచ్చి, ఏమైంది గాయత్రి, జాగ్రత్తగా తిను అంటూ ఇక నవీన్ అయితే గాయత్రికి వాటర్ ఇచ్చి, మీరు ఇలా అడిగానని తప్పుగా అనుకోవద్దు అని చెప్పి ఇంకా నవీన్ మాట్లాడుతూ ఉంటే నారాయణ, ఇప్పుడు కరెక్ట్ అయిన క్వశ్చన్ వేశాడు, ఇప్పుడు చెప్పండి సమాధానం అన్నట్టుగా వాళ్ళ వైపు చూస్తుంటాడు. ఇంకా అక్కడే ఉన్న మహాలక్ష్మి అయితే, చూడండి, మీరు అడిగిన ప్రశ్న మంచిదే, చిన్నప్పటి నుంచి గాయత్రితో వీళ్ళందరూ కలిసిమెలిసి పెరిగారు, ఒక విధంగా చెప్పాలంటే తనని దగ్గరుండి మరీ చూశారు, మరి కలిసి పెరిగినప్పుడు అటువంటి ఆలోచన వాళ్ళకి లేదు, అందుకే గాయత్రిని పెళ్లి చేసుకోలేదు. అయినా వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి మొదటి నుంచి ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే సర్ది చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి మాటలకి ఇక నవీన్ కూడా ఊరుకుంటాడు. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత, సరే బావా, చాలా టైం అయింది, ఇక బయలుదేరుతాం, ఈరోజు రాత్రికి నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను, రే కన్నా జాగ్రత్త అని చెప్పి ఇక అందరికీ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఒక్కసారిగా ఇంకా మహాలక్ష్మి అయితే, ఆగండి, మీరు వెళ్లే ముందు చిన్న మాట అంటూ ఇక మహాలక్ష్మి అయితే అక్కడి నుంచి చక్రిని తన గదిలోకి తీసుకెళ్తుంది. ఇక చక్రి అయితే, ఏమైందండి, వాళ్ళని వెళ్లకుండా ఎందుకు ఆపారు అని అంటుంటే, అసలు మీకు బుద్ధుందా, గాయత్రి పెళ్లి చేసుకుని మొదటిసారిగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది, మరి తనకి మనమేమి ఇవ్వకపోతే ఎలా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి చక్రి, ఎవండి, ఇప్పుడు ఉన్న పలంగా ఎక్కడి నుంచి ఏం తీసుకొస్తామండి, ఇప్పుడంతా టైం కూడా లేదు కదా అని అంటుంటే, ఏం పర్వాలేదు, నా దగ్గర చీరుంది, ఆ చీరని అలాగే ఇదిగో మీకు వాచి ఉంది కదా, ఆ వాచిని వాళ్ళకిద్దాం అంటూ ఇక మహాలక్ష్మి అయితే తన దగ్గర ఉన్న చీరని అలాగే ఒక వాచ్ని తీసుకుని ఇంకా బయటకైతే వెళ్తుంది. ఇక అలాగే దేవుడి దగ్గర కుంకుమను తీసుకొచ్చి గాయత్రికి బొట్టు పెట్టి తన చేతిలో చీరనివ్వబోతుంటే ఒక్కసారిగా గాయత్రి, ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అంటూ ఉంటే, చూడు, ఇంతవరకు నువ్వు ఈ ఇంటికి మేనకోడలివి, కానీ ఇప్పుడు మరొకరి ఇంటికి కోడలివైపోయావు, మొదటిసారిగా పెళ్లి చేసుకుని దొడ్డి గుమ్మం నుంచి కాకుండా వీధి గుమ్మం నుంచి ఈ ఇంట్లో అడుగుపెట్టావు, మరి సాంప్రదాయబద్ధంగా నీకు భోజనం పెట్టి
చీర ఇవ్వకుండా ఎలా పంపిస్తారు మా పెద్ది అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే చీరని పెద్ది చేతిలో పెట్టి మహాలక్ష్మి అయితే గాయత్రికి ఇవ్వమని చెప్పడంతో ఇక మాధవ కూడా ఆ చీరని గాయత్రి చేతిలో పెడతాడు. గాయత్రి అయితే పెద్ది తన చేతుల మీదుగా చీరని ఇవ్వడంతో తెగ సంబరపడిపోతుంది. అలాగే చక్రి అయితే చూడు బ్రో, నేను మీకు ముందుగా తెలిస్తే ఏదైనా మంచి గిఫ్ట్ కొనిచ్చేవాణ్ణి, కానీ అంత సమయం లేకపోయే అని అంటుంటే మహాలక్ష్మి అయితే చక్రి వైపు కోపంగా చూస్తుంది. అమ్మ బాబాయ్, ఈవిడిక్కడే ఉంది, నేను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను అని తన మనసులో అనుకుని, చూడు బ్రో, ఇది నాకు గిఫ్ట్గా వచ్చింది, ఇప్పటికిప్పుడు ఏమీ కొనివ్వలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు, దీన్ని మా గుర్తుగా ఉంచండి అంటూ ఇక నవీన్ చేతిలో వాచ్ని పెట్టబోతుంటే అతనైతే ఎందుకిప్పుడు ఇదంతా వద్దు అని చెప్పి తీసుకోకుండా చేతులు వెనక్కి పెడుతుంటే, ఊరుకో బ్రో, మేము ఎంతో ప్రేమగా ఇస్తున్న గిఫ్ట్ని తీసుకోరా ఏంటి అంటూ ఇక నవీన్ చేతిలో పెట్టబోతుంటే గాయత్రి తీసుకోమని నవీన్కి కళ్ళతో సైగ చేస్తుంది. అలా నవీన్ కూడా ఆ గిఫ్ట్ తీసుకుంటాడు. అలాగే నారాయణ అయితే కోపంగా తల పక్కకి తిప్పుకుంటే ఇక మహాలక్ష్మి, ఏంటి మీరు మాట్లాడరా, పాపం గాయత్రి మీ వైపు ఆశగా చూస్తుంది, ఆఖరిసారిగా తనతో మాట్లాడండి అంటూ ఇంకా నారాయణ్ని మహాలక్ష్మి కదుపుతుంటే ఇక నారాయణ వాళ్ళు వెళ్తున్న వాళ్ళని ఆపి దేవుడి దగ్గరికి తీసుకెళ్లి ఇక హారతినిచ్చి గాయత్రికి బొట్టు పెట్టుకోమని హారతి ప్లేట్ని చూపించడంతో ఇక గాయత్రి అయితే బొట్టు పెట్టుకుంటుంది. రే పెద్దోడా ఇలా రా అంటూ ఇంకా మాధవ జోబులో ఉన్న డబ్బులు తీసి ఇంకా గాయత్రికి అలాగే ఆ పక్కన ఉన్న నవీన్కి ఇవ్వబోతుంటే, ఎందుకు మావయ్య ఇదంతా, ఇదిగో బావా చీర ఇచ్చాడు కదా అని అంటుంటే, అది మీ బావిచ్చాడు, నేనేమి ఇవ్వలేదు కదా, ఇదిగో తీసుకో ఖర్చులకుంటాయి అంటూ కొంత డబ్బుని వాళ్ళిద్దరి చేతిలో పెడుతూ ఉంటే ఇక వాళ్ళిద్దరు కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా అక్కడే ఉన్న మహాలక్ష్మి, చూడు గాయత్రి, మీ మావయ్య నీకు ప్రేమగా డబ్బులిస్తున్నప్పుడు తీసుకోవేంటి, తీసుకో అని చెప్పి ఇక ఆ డబ్బుల్ని వాళ్ళ చేతిలో బలవంతంగా పెడతారు. ఇక ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి గాయత్రి తన భర్తతో కలిసి ఇంకా వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇక మాధవ కూడా చాలా సంతోషిస్తాడు. ఇక వెళుతున్న గాయత్రి ఒక్క నిమిషం అని చెప్పి తన భర్తతో చెప్పి మరొకసారి వెనక్కొచ్చి, అందరికీ వెళ్ళొస్తాను, నేను దుబాయ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇండియాకి ఎప్పుడొస్తానో కూడా తెలీదు, చూడండి మీరందరూ ఈసారి తిరిగి వచ్చేసరికి బావకి పెళ్లి చేయాలి అంటూ ఇక మహాలక్ష్మిని హత్తుకుంటుంది. మహాలక్ష్మి చెవులో, చూడు మహాలక్ష్మి, బావనలా ఒంటరిగా వదిలేస్తే నన్నే గుర్తు చేసుకుంటూ బాధపడతాడు, నువ్వే ఎలా అయినా సరే బావకి పెళ్లి చేయాలి అంటూ ఇక మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి గాయత్రి బయలుదేరుతుంది. గాయత్రి చెప్పిన మాటలకి మహాలక్ష్మి కూడా సంతోషిస్తూ, సరే గాయత్రి, నువ్వు నీకు ఇచ్చిన మాటని నేను నెరవేర్చుకుంటాను అని చెప్పి ఇక మహాలక్ష్మి కూడా గాయత్రికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన గాయత్రిని చూసి తాయారు అయితే, ఏంటే ఇంత లేటు అని అంటుంటే, ఏంటి భోంచేసి రావద్దా అని అనడంతో, అది కాదు, నువ్వు ఈరోజు రాత్రికే కదా మీ అత్తవారింటికి వెళ్తున్నావు, వెళ్ళిందానివి ఇంత లేటుగా వస్తే అక్కడ ఏమైందా అని కంగారు పడ్డాం అని అంటుంటే ఇక ఇంతలో నవీన్ అక్కడికొచ్చి, అత్తయ్యగారు, వాళ్ళతో మీరు ఎందుకు మాట్లాడట్లేదో మాకైతే తెలియట్లేదు, కానీ వాళ్ళందరినీ చూస్తుంటే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారు, అయినా అంత మంచి వాళ్ళతో గొడవలెందుకండి అంటూ నవీన్ మాట్లాడుతూ ఉంటే ఇక ఇంతలో పురుషోత్తం వచ్చి, బాబు అదంతా నీకు అర్థం కాదులే, ఆయన టైం అవుతుంది బయలుదేరాలి కదా అని చెప్పడంతో ఇక అక్కడి నుంచి నవీన్ అయితే తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక గాయత్రి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి ఇక నవీన్ అయితే గాయత్రి దగ్గరకు వచ్చి, గాయత్రి టైం అయిపోయింది బయలుదేద్దామా అని అడగడంతో, వస్తున్నానండి అంటూ ఒక్కసారి ఎప్పట్లా తను మాధవని చూసే కిటికీ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి బయటకైతే చూస్తుంది. ఇక మాధవ తనని ఆఖరిసారిగా తల తిప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం గుర్తు చేసుకుని బాధపడుతుంది. ఇంకా గాయత్రి అయితే అక్కడి నుంచి బయటకైతే వస్తుంది. ఇక గాయత్రి వెళ్లడం చూసిన తాయారు అలాగే తన కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. తాయారు అలాగే పురుషోత్తం ఇక వాళ్ళ పెదనాన్న ముగ్గురు కూడా ఇంకా నవీన్కి గాయత్రికి నచ్చ చెప్తూ, జాగ్రత్తగా చూసుకో బాబు, ఒక్కగానొక్క పిల్ల, ఎంతో గారాబంగా పెంచాం, ఇంతవరకు ఎప్పుడు కూడా తనని వదిలిపెట్టి మేము లేము,
కానీ మొదటిసారిగా తను మమ్మల్ని వదిలిపెట్టి నీతో పాటు వస్తుంది అంటూ ఇక నవీన్కి అన్ని విధాలుగా నచ్చచెప్పి ఇంకా తయారైతే గాయత్రి వైపు చూస్తుంది. గాయత్రి మాత్రం ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామా అన్నట్టుగా మోహన్ చిరాగ్గా పెట్టుకోవడంతో ఇక తయారైతే ఒసే ఏంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచాం, కనీసం మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తుంటే నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా అని అంటుంటే, చూడండి మీ బాధని మాత్రమే చెబుతున్నారు, నా మనసులో ఉన్న ప్రేమని మాత్రం మీకు కనిపించలేదు. అయినా నా ఇష్టాలతో పనిలేనప్పుడు నాకు మీ బాధలతో పనేముంది? ఇన్ని రోజులు మీతో నరకం అనుభవించాను, ఈ రోజుతో మీతో నాకున్న నరకం పోతుంది అంటూ గాయత్రి అయితే తయారు వైపు చాలా చిరాగ్గా మొహం పెట్టుకుని అక్కడి నుంచి కారెక్కుతుంది. ఇక తయారైతే గాయత్రి అన్న మాటలకి కాస్త బాధపడుతుంది. పురుషోత్తంతో, ఏమండి చూశారుగా అది ఎలా మాట్లాడుతుందో అని అంటుంటే, ఇక పురుషోత్తమైతే చూడు గాయత్రి, చూడు తయారు, అదేంటో మనకు తెలుసు కదా, మరి అదన్న మాటల్ని పట్టించుకోవడం దానికి పద లోపలికి అంటూ ఇక తాయాన్ని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా గాయత్రి అయితే వెళ్తూ మాధవ ఇంటి వైపు చూసి ఇక మాధవ ఇంటితో తనకున్న బంధాన్ని అలాగే తను చేస్తున్న కొన్ని చేష్టల్ని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది. ఇక గాయత్రి బాధపడ్డం చూసిన నవీన్ గాయత్రికి ధైర్యాన్ని ఇచ్చినట్టుగా తన చేతనైతే పట్టుకుంటాడు. ఇక ఇంతటితో గాయత్రి కథ ముగిసిపోయినట్టే. ఇంకా తెల్లవారితే మహాలక్ష్మి అయితే తనకి సర్టిఫికేట్స్ వచ్చిన ఆనందంలో తను ఇక జాబ్కి అప్లై చేయడం కోసం తను అన్ని రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో మాధవ అయితే, అమ్మా మహా, ఏంటమ్మా ఈరోజు ఉదయం నుంచి గదిలో నుంచి బయటికి రాలేదు అని అంటుంటే, అది కాదు పెద్ది, సర్టిఫికేట్స్ వచ్చాయి, ఇంకా జాబ్ కోసం నా ప్రయత్నం నేను మొదలు పెట్టాలి కదా, ఇదిగో ఇప్పుడే కొన్ని కంపెనీలకి జాబ్ కోసం అప్లై చేశాను అని మాట్లాడుతూ ఉండగా సడన్ గా తనకి ఫోన్ అయితే వస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి వాళ్ళ వదిన ఫోన్ నుంచి ఫోన్ రావడం చూసి, హలో వదినా అంటూ మాట్లాడడంతో ఇక హారిక అయితే, మహా ఏం చేస్తున్నావు? నేను పెళ్లికి వచ్చాను హైదరాబాద్ అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి, అవునా వదినా, అయితే మనం ఎప్పుడూ కలిసి స్పాట్ దగ్గరికి వచ్చేనా అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడడంతో మహాలక్ష్మి మాటలకి ఇంకా హారిక అయితే, ఏం వద్దు, నేను నేరుగా మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను, మనం ఈరోజు మీ ఇంట్లోనే కలుద్దాం అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే, ఏంటొదినా ఇక్కడికొస్తారా అని చెప్పడంతో, అవును, రాకూడదా అంటూ ఇక హారిక అడగడంతో, అయ్యో అదేం కాదు, మీరిక్కడికి వస్తానన్న సంగతి మీ ఆయనకు గాని అలాగే మీ మావయ్యకు గాని తెలిస్తే తర్వాత మీరే ఇబ్బందులో పడతారు అని అంటుంటే, అలాంటిదేం కాదులే, నేను అక్కడికి వస్తాను అంటూ ఇక హారిక కాల్ కట్ చేస్తూ లొకేషన్ పెట్టమని ఇంకా మహాలక్ష్మికి చెప్తుంది. మహాలక్ష్మి అయితే హారికకి లొకేషన్ పెడుతుందే గాని తను చాలా కంగారు పడుతుంది. ఇంకా అక్కడే ఉన్న మాధవ అయితే, అమ్మా మహా ఏమైందమ్మా అని అంటుంటే, పెద్ది ఎన్నడూ లేంది వదిన మన ఇంటికి వస్తానంటుంది, వదినకి ఎట్లాంటి లోటు లేకుండా అని అంటుంటే ఇక మాధవ, ఆ మాట చెప్పాలా అమ్మా, మొదటిసారిగా మీ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, రే చక్రి మహా వాళ్ళ వదిన వస్తున్నారు, ఆవిడికి ఎట్లాంటి లోటు లేకుండా చూసుకోవాలి, ముందు ఆవిడ కూర్చోడానికి మంచి కుర్చీ అలాగే ఇంట్లో ఆవిడకి ఇవ్వడానికి కాఫీ కలపాలి, పాలు కూడా లేవు, రే కన్నా నువ్వు వెళ్ళి పాలు తీసుకురా అంటూ ఇక మాధవ అయితే తెగ హడావిడి చేస్తాడు. ఇంకా చక్రి అయితే, ఏంటి ఆవిడ ఇక్కడికి వస్తుందా, ఇప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చి ఈవిడతో ఏం చెప్తుందో, కొంప తీసి సర్టిఫికేట్స్ వచ్చాయి కదా అని ఆవిడ చెప్పినట్టు ఆమెతో పాటు వెళ్ళిపోదు కదా అంటూ ఇక చక్రి అయితే భయపడుతూ ఉంటాడు. అనుకున్నట్టుగానే హారిక అయితే వస్తుంది. హారికని చూసిన మహాలక్ష్మి వదినా అంటూ ఇక హారిక దగ్గరకెళ్ళి హారికని హత్తుకుంటుంది. దిగడంతోనే హారిక ఒక్కసారిగా ఇల్లంతా స్కాన్ చేసేస్తుంది. ఇక ఇల్లు మొత్తాన్ని చూసి హారిక అయితే చాలా చిరాకు పడుతుంది. ఇక మహా అయితే రావదునా రా అంటూ హారికని లోపలికి తీసుకెళ్తాంతో ఇక హారిక ఒక కుర్చీలో కూర్చోబోతుంటే, వద్దొద్దు, అది కుర్చీ లాంటిదే, కుర్చీ కాదు, ఆగండి, మీకు నేను చైర్ తెస్తాను అంటూ చక్రి అయితే వెళ్ళి ఒక చైర్ని తీసుకొచ్చి హారికని కూర్చోమని చెప్తాడు. ఇక హారిక అయితే అక్కడ కూర్చున్న కొంతసేపటికి, మహా నేను వాష్రూమ్కి వెళ్ళాలి
అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి అయితే వదిన వాష్రూమ్ ఇక్కడే పదండి వదిన అంటూ ఇక వాష్రూమ్కి తీసుకెళ్తాంతో ఒక్కసారిగా వాష్రూమ్కి వెళ్ళిన హారిక అయితే బయటికి వచ్చి డోక్కుంటుంది. మహా ఈ వాష్రూమ్ నువ్వు కూడా యూజ్ చేస్తావా అని అంటుంటే అందరం అదే యూజ్ చేస్తాం వదిన, ఏమైంది అని అడగడంతో ఏమైందా అంటూ ఇక హారిక అయితే చాలా అసహ్యించుకొని అక్కడి నుంచి లోపలికి వస్తుంది. ఒక్కసారిగా హారిక అన్న మాటలకి ఇక చక్రి అలాగే కేశవ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా మాధవ అయితే తను హారిక కోసం కొన్ని స్నాక్స్ని అయితే తీసుకొస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే వదిన నా రూమ్లోకి వెళ్దాం రండి అంటూ తన గదిలోకి తీసుకెళ్లడంతో ఒక్కసారిగా గది మొత్తాన్ని చూసి మహా ఏంటిదంతా, ఆ ఇంట్లో మహారాణిలా పెరిగావు, అట్లాంటిది ఇట్లాంటి ఇంట్లో ఇలా ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా అంటూ హారిక మాట్లాడుతూ ఉంటే ఇంతలో మాధవ అమ్మ మహా అని పిలవడంతో ఇక మహాలక్ష్మి పెద్ది రండి రండి అంటూ లోపలికైతే పిలుస్తుంది. ఇక మాధవ అయితే రే కన్నా వెళ్ళి ప్లేట్ తీసుకురా, స్నాక్స్ పెడదాం అంటూ ఇక కన్నాతో చెప్పడంతో కన్నా వెళ్ళి ప్లేట్ అయితే తీసుకొస్తాడు. ఇక ఇంతలో మాధవ అయితే తన భుజం మీద ఉన్న టవెల్తో ఆ టేబుల్ని తుడుస్తాడు. ఆ తర్వాత అదే టవెల్తో ఇంకా ప్లేట్ని క్లీన్ చేసి అదే చేతులతో ఇంకా తను తీసుకొచ్చిన కొన్ని స్నాక్స్ని ప్లేట్లో సర్ది హారికకి ఇస్తాడు. ఒక్కసారిగా హారిక అదంతా చూసి మరింత అసహ్యించుకుంటుంది. ఇక మాధవ అయితే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ కలిపి తీసుకొస్తాను అంటూ ఇంకా మాధవ వెళ్ళబోతుంటే హారిక ఏం పర్వాలేదు, నేను ఇప్పుడే బయట కాఫీ తాగొచ్చాను, మీరేం ఇబ్బంది పడకండి అంటూ ఇక హారిక అయితే మాధవతో చెప్పడంతో మాధవ సరే అమ్మా కనీసం తాగడానికి మంచినీళ్ళైనా తెస్తాను అంటూ మాధవ బయటికి వెళ్లడంతోనే ఇక హారిక అయితే మహా ఏంటిదంతా, నువ్వు మహారాణిలా ఉండాలి, ఇట్లాంటి పరిస్థితిలో నేను నిన్ను చూడలేకపోతున్నాను, అయినా నా ఫ్రెండ్ రూమ్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళమని చెప్పాను కదా, మరి అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఎందుకు ఇలా అవస్థలు పడుతున్నావు అని హారిక మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మహాలక్ష్మి చూడొద్దునా, నాకు ఇక్కడ తప్ప ఎక్కడ కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు, అలాగే ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకు నా కన్నవారింట్లో కూడా దొరకలేదు, చూడండి వదినా నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, ఇక్కడ తప్ప మరెక్కడ కూడా నేను ఇంత సంతోషంగా ఉండలేనేమో, అయినా మీతో చెప్పాను కదా పెద్దికి పెళ్లి చేసే వరకు నేను ఇంట్లో నుంచి బయటికి రాలేనని అంటూ ఇక మహా అయితే హారికతో మాట్లాడుతూ మీరొచ్చిన పని అయిపోయినట్టుంది, ఇక బయలుదేరతారా అని అంటుంటే ఒక్కసారిగా హారిక షాక్ అయిపోతుంది. మహా ఏమంటున్నావు అని అంటుంటే అవునదునా, నువ్వు ఇక్కడికి వస్తానన్నప్పుడే నేను అర్థం చేసుకున్నాను, ఇక్కడ నేను ఎలా ఉన్నానో ఎట్లాంటి ఇంట్లో ఉంటున్నానో చూడాలని వచ్చారు, చూసారుగా మీరొచ్చిన పని అయిపోయింది కదా, ఇక బయలుదేరండి అంటూ మహాలక్ష్మినే ఇక హారికని వెళ్ళిపోమని డైరెక్ట్గా చెప్తుంది. ఇక హారిక అయితే మహా అన్న మాటలకి ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇక బయట కార్ దగ్గర ఉన్న చక్రిని చూసి చూడు మహాకి ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావో నాకైతే తెలీదు, కానీ ఒక ఆడపిల్లని తీసుకొచ్చేటప్పుడు తన అవసరాన్ని కూడా తీర్చాలన్న సంగతి గుర్తుపెట్టుకో, చూడు మీ అందరికీ కలిపి ఒకటే వాష్రూమ్, ఒక ఆడపిల్ల 5 మగవాళ్ళతో ఒకే వాష్రూమ్ని వాడుకోవాలంటే అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు, చూడు ఒక ఆడపిల్ల అవసరాలు తీర్చడం చేతకానప్పుడు తననిలా తీసుకొచ్చి మీ దగ్గర ఉంచకూడదు అంటూ ఇక హారిక అయితే చక్రికి 4 చీవాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రి అయితే హారిక అన్న మాటలకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా రానున్న ఎపిసోడ్స్లో చక్రి ఏం చేయబోతున్నాడు, మహాలక్ష్మి మనసులో ఎలా చోటు సంపాదించుకుంటున్నాడు, అలాగే మహాలక్ష్మి జాబ్ కోసం ఎవరిని కలవడానికి వెళ్తుంది, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.